చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థను ఘోరంగా అవమానించాడు. మూటలు మోసే ఉద్యోగం చేస్తున్నారన్నాడు. మగవాళ్ళు లేనప్పుడు వెళ్ళి డోర్లు కొడుతున్నారు అన్నాడు. వ్యక్తిగత డేటా సేకరిస్తున్నారు అంటూ వారిపై నోటికి వచ్చిన ఆరోపణలన్నీ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మేము అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థను తీసేస్తాం అంటూ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకు ముందు వాలంటీర్లను తీసివేస్తామని చెప్తే నష్టం జరుగుతుందని మళ్ళా యూటర్న్ తీసుకొని వాలంటీర్లను మేము అధికారంలోకి వస్తే తీసేయము, వాలంటీర్లకు 5,000 కాదు 10,000 శాలరీ ఇస్తాము అంటూ ఒక అబద్ధపు హామీని వాలంటీర్లకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వాలంటీర్లు మాకు 10,000 వస్తుంది అని ఈ అబద్ధపు హామీని నమ్మారు, ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే వాలంటీర్లను ఎలా సాగనంపాలి అని ఆలోచిస్తున్నాడు. వాలంటీర్ల స్థానంలో సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయడానికి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను నమ్మించి మోసం చేశారు. అలాగే వాలంటీర్లు నమ్మి మోసపోయారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల యొక్క నోట్లో మట్టి కొట్టారు. వారి నోటి దగ్గర మొద్దున లాగేసుకున్నారు. వాలంటీర్లను రోడ్డున పడేశారు. వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడడానికి సిద్ధంగా ఉన్నారు.